అంతా వ్యతిరేకత వచ్చేసింది వైసీపీ మీద, అది కారణం. అంటే ఎలాంటి వ్యతిరేకత? వ్యక్తిగా మంచివాళ్ళే, కాకపోతే ఏంటంటే వైసీపీ మీద అంత వ్యతిరేకత వచ్చింది కాబట్టి పోయింది. అంటే నేనే గెలుస్తాను అంటే కొంతమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాను, ఇల్లు ఇచ్చాను, అలా సంక్షేమ పథకాలు అందించావా? ఎవరి వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అన్నీ చేశాడు అని జగన్ అనుకున్నాడు, జగన్ బట్టి వీళ్ళు అనుకున్నారు సామాన్య ప్రజల కాడి నుంచి. కాకపోతే ఏంటంటే మామూలుగా ఈ కొనడం వల్ల వీళ్ళ పై చేయి అయిపోయింది. అది సార్ ఇప్పుడు ల్యాండ్ టైటిల్ మీద మీ అభిప్రాయం? అది మనకు తెలియదు. ఆ ల్యాండ్ టైటిల్ దాని గురించి తెలియదు అసలు. సార్ 2 సంవత్సరంలోనే రాజధాని పూర్తి చేస్తామని చెప్తున్నారు, చేయొచ్చు. ఎందుకంటే మామూలుగా చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు 5 సంవత్సరాలు అంటే కొద్దిగా ఎరగాట కొద్దిగా చేశారు, మళ్ళీ ఈ 5 సంవత్సరాలు చూశారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే మామూలుగా పట్టుదలతోటి కుటుంబంతో ఉండి కేంద్రం నుంచి పథకాలు తీసుకొచ్చి చేయొచ్చు. అంటే జగన్ మీద ఎక్కువ సంక్షేమాలు ఇచ్చారు, ఇలా అభివృద్ధి ఈ 2 సాధ్యమే. కేంద్రం దగ్గర సాధించి తీసుకురాగలుగుతాడు చంద్రబాబు. ఇది మరి సార్ పోలవరం ఆలస్యతనికి కారణం చంద్రబాబు నాయుడు అని అంబటి రాంబాబు కాదు, వైసీపీ కారణం అని చంద్రబాబు చెప్తున్నారు. చెప్పుకోండి అంటే ఒకళ్ళ మంది ఒకళ్ళు అనుకోండి, వాళ్ళు రాజకీయ నాయకులు. వాస్తవంగా అయితే అక్కడికి వెళ్ళి మనం చూడాలి. ఈ కాలువ పని అనుకో, ఇది వీళ్ళు చేయలేదు వాళ్ళు చేయలేదు అని చెప్పి చెప్పుకోగలుగుతాం. అంత దూరం మనం వెళ్ళాంగా, మనం అనుకోవడం అనవసరం. అది సార్ ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు ఒక లెక్క, మారిని చంద్రబాబు నాయుడు మీ అందరూ చూస్తారని చెప్పడం జరిగింది. మారి చేస్తాడు. అది సార్ జగన్మోహన్ రెడ్డి గారు నేను ట్వీట్ చేశారు, ఏమనంటే ఈవీఎం అని కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ జరిగితే బాగుండను. అది ఈసారి కోరుకుంటాడేమో, ఈసారి నుంచి కోరుకుంటారు ప్రజలందరూ కూడా. ఎవరైనా కానీ ఇప్పుడు మోడీ గారి గురించి అంత దాకా అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే అందరూ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు ఈఎంఐలు తేడా అని అన్నారు ఆయన. ఇప్పుడు ఈయన గెలిచినప్పుడు వీళ్ళు ఈఎంఐలు తేడా అని చెప్పి అనగలుగుతారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు సహజం.